హలో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ వీడియోని ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ చూడండి, మీకు నచ్చుతుంది. మన ఛానల్ లింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. పక్కన ఉన్న ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి. ఈ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు తీసుకోండి. ఒక 8 వరకు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి పక్కన వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటోను కరెక్ట్ అడ్జస్ట్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఫోటోను కొద్దిగా పెద్దగా డ్రాగ్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ వీడియో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కిందికి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. కీ కలర్ ఈ ఆప్షన్ ఎంచుకొని బ్లూ కలర్ తీసుకోండి. కొద్దిగా కీస్ అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మన ఈ వీడియోను కొద్దిగా జరుపుకుంటూ ఇట్లా క్లోజ్ అయ్యి గ్రీన్ కలర్ ఫుల్ అవుతుంది కదా, అక్కడ ఉంచండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ రైట్ చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. మళ్ళీ ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి. ఫుల్ స్క్రీన్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. కొద్దిగా వీడియో జరపండి. కింద బ్లూ గ్రీన్ స్క్రీన్ వీడియో కిందికి వెళ్ళి మళ్ళీ ఇలా పైకి వచ్చే కాడ ఉంచండి. ట్రిమ్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ రైట్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఇది ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళి కరెక్ట్ అడ్జస్ట్ చేయండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. కొద్దిగా ఫోటోను పెద్దగా డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ ఇట్లా కిందికి వెళ్ళి పైకి ఇలా వచ్చేలాగా ఉంచి ట్రిమ్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ రైట్ చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్ మీదకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ ఇట్లా ఇది మన స్టేటస్ ఉన్నంత వరకు ఫోటో డ్రాగ్ చేసుకోండి. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఈ రెడ్ లైన్ గ్రీన్ స్క్రీన్ వీడియో ఎండింగ్ వరకు జరుపుకొని పైన ఉన్న వైట్ లేయర్ ట్యాప్ చేసి ట్రిమ్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ రైట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేద్దాం. పైన ఉన్న షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయినాక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అయిపోయింది. దీన్ని బ్యాక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డిలీట్ ఉంటుంది, డిలీట్ చేయండి. ఈ ఫోటోలన్నిటి కూడా ఒక్కొక్కటి ట్యాప్ చేసి మొత్తం డిలీట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో కైన్ మాస్టర్ ఫోల్డర్లో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి వీడియో. పక్కన ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి. పక్కన వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరు తీసుకున్న ఫోటోలు కాక మళ్ళీ వేరే ఫోటోలు తీసుకోండి. వారి ఇంకో వేరే ఫోటోలు. ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి. పక్కన వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. గ్రీన్ స్క్రీన్ వీడియో మీద సెలెక్ట్ చేసుకొని క్రోమా కీలోకి వెళ్ళండి. ఎనేబుల్ చేయండి. కీ కలర్ గ్రీన్ కలర్ తీసుకోండి. మొత్తం ఇది కొద్దిగా అడ్జస్ట్ చేయండి కీస్. ఓకే, నేను కొద్దిగా ఇట్లా జరపండి. ఫోటో మొత్తం ఇట్లా చిన్నగా అయిపోయాక ఉంచండి. ఈ ట్రిమ్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ రైట్ చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి.
ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, ఫోటో అడ్జస్ట్ చేయండి, 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ ఫోటో ఫుల్ సైజ్ అయిపోయి ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది కదా, ఆ ఫోటోని డ్రాగ్ చేయండి. ఇట్లా ఫుల్ సైజ్ అయ్యి ఇటు సైడ్కి వెళ్ళి మొత్తం ఇట్లా ఎండింగ్ అయిపోయే వరకు ఉంచి ట్రిమ్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ రైట్ చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి, పక్కన ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోని కూడా కొద్దిగా పెద్దగా డ్రాగ్ చేసుకోండి. ఈ ఫోటో ఇట్లా ఫుల్ సైజ్ అయ్యి మళ్ళీ సైడ్కి వెళ్ళిపోయే కాడ ఉంచండి. ఫోటో మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ రైట్ చేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి, పక్కన ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, ఫోటో అడ్జస్ట్ చేయండి. ఈ పక్కన 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మీకు ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. పక్కన ఉన్న ప్రింట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఇదే మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ మొత్తం తగ్గించేసేయండి. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో మీద కూడా ట్యాప్ చేసి మిక్సర్లోకి వెళ్ళండి, వాల్యూమ్ మొత్తం తగ్గించేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. ఈ లిరికల్ వీడియోని కొద్దిగా జరుపుకోండి, ఇట్లా కొద్దిగా అంతా చిన్నగా చేసి ఇక్కడ పైన సైడ్లో ఉంచేసేయండి. క్రాప్లోకి వెళ్ళండి, కొంచెం క్రాప్ చేయండి కింద పైన. కింద బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని ఒకసారి కరెక్ట్ వచ్చింది లేదో మొత్తం చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇట్లా కింద సైడ్ ఉంచుదాం, పైన ఫేస్కు అడ్డంగా ఉంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేసుకుందాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ అయితే వీడియో మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.